నమస్తే అండి. నేను బాగున్నాను. మీరు బాగున్నారా? తమ్మకాయి ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. నాకైతే లాస్ట్ 2 ఇయర్స్ వరకు ఇదొక వెజిటబుల్ ఉందని, దీన్ని తింటారని కూడా నాకు తెలియదండి. ఇది చాలా ఫైబర్ రిచ్ ఫుడ్ అండి. ఇది చిక్కుడు జాతికి చెందిన అదేనండి. మామూలుగా వండితే అయితే అంత బాగోదు కానీ మనం కొంచెం మోడిఫై చేసుకుంటే కనుక తినొచ్చండి. కానీ దీంట్లో ఫైబర్ కంటెంట్ అయితే చాలా ఎక్కువ ఉంటుందండి. చాలా మంచిది కూడా. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అరుగుదల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిదండి. ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అరుగుదల ప్రాబ్లమ్స్ అవి త్వరగా క్లియర్ అవుతాయండి. నేను ఫస్ట్ తమ్మకాయల్ని ఒక 4 తమ్మకాయలు తీసుకున్నానండి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్లో నేను కొంచెం నీళ్ళు పోసుకుని ఒక 2 విజిల్స్ రానిచ్చుకున్నానండి. తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టి దాంట్లో తగినంత ఆయిల్ వేసి తాలింపు దినుసులు వేసుకున్నానండి. తాలింపు వేగాక ఈ ముక్కల్ని డైరెక్ట్గా ప్యాన్లోకి వేసేసానండి. ముక్కలు పైన క్రిస్పీ టెక్చర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. అప్పుడే బాగుంటుంది. లేదా కొంచెం ఎంతైనా తినడానికి అన్కంఫర్టబుల్గా ఉంటుందండి. అందుకు దాన్ని మనం కొంచెం ఇంట్రెస్టింగ్గా చేసుకుంటే కనుక పిల్లలు కానీ ఇంట్లో ఇష్టంగా తింటారండి. మారం చేసేవాళ్ళు ఉంటారు కదా తినను అని. వాళ్ళ కోసం మనం కొంచెం ఇన్నోవేటివ్గా చేస్తే కనుక వాళ్ళు ఇష్టంగా తింటారండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. తమ్మకాయని చాలా బాగుంటుంది. నేను ఈరోజు వెల్లుల్లి కారము కొబ్బరితో చేస్తున్నానండి. అలా కాకుండా మీరు పెసరపప్పుతో కూడా చాలా బాగుంటుందండి ఈ తమ్మకాయ కూర. ఒకసారి అలా కూడా మీరు ట్రై చేయండి. పెసరపప్పుతో అయితే మనం గోరుచిక్కుడు పెసరపప్పు వండుకుంటాం కదండి. సేమ్ ప్రాసెస్ అండి తమ్మకాయతో. మీకు రెసిపీ కావాలంటే కనుక నా ఛానల్లో గోరుచిక్కుడు పెసరపప్పు కూర ఉందండి, అది చూడండి. తమ్మకాయని బాగా వేయించుకోవాలండి. వేగాక నేను ఒక మిక్సీ జార్లో ఒక గుప్పెడంత పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి. ఈ కూరకి కొంచెం ఎంతైనా పచ్చి కొబ్బరే బాగుంటుందండి. ఎండు కొబ్బరి అంత బాగోదు. పచ్చి కొబ్బరి ఉంటేనే బాగుంటుందండి. ఒక 5-6 వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. వీటిని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకున్నానండి. ముక్కలు బాగా వేగాక ఒక చిటికెడు పసుపు వేసి వేయించి తర్వాత తగినంత ఉప్పు కారం వేసి బాగా వేయించుకున్నానండి. మనం కావాలంటే కొబ్బరి పొడిలో కూడా ఉప్పు కారం వేసి మనం మిక్సీ చేసుకోవచ్చండి. కారం ఉప్పు బాగా ముక్కలకు పట్టినాక మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడి వెల్లుల్లి ముద్దని ఈ ముక్కల్లో వేసుకుని బాగా వేయించాలండి. కొబ్బరి త్వరగా అడుగు పట్టేస్తుందండి. ఎక్కడికి వెళ్ళకుండా ఒక 2 నిమిషాలు మనం కూర దగ్గరే ఉంటే కనుక సరిపోతుంది. లేకపోతే కూర మాడిపోయి కొబ్బరి మాడు వాసన వచ్చేస్తుంది. కూర అంతా మాడిపోయిన ఫ్లేవరే వస్తుంది. కాబట్టి దగ్గరుండి చూసుకుంటే బాగుంటుందండి. ఒక్క 3 మినిట్స్లో అయిపోతుందండి. కొబ్బరి వేసాక కూర బాగా వేయించేస్తే సరిపోతుందండి. ఒకసారి ఉప్పు కారం టేస్ట్ చూసి సరి చేసుకుంటే సరిపోతుందండి. ఈ కూర చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా చాలా బాగుంటుందండి. పెసరపప్పుతో కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి తమ్మకాయని ఇలా వండి చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుందండి. మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.